ఎక్స్‌పెక్టేషన్స్ బ్లాక్ బస్టర్ అవుతది. ఎన్ని కోట్లు రావచ్చంటారు? ఎన్ని కోట్లు రావచ్చంటారు? అది ఎక్స్‌పెక్ట్ చేయలేను. బట్ చాలా టార్గెట్ చేస్తారు. సో, ఐ యామ్ హ్యాపీ. అల్లు అర్జున్‌కి మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఐ యామ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్. ఎలా అనిపించింది? ట్రైలర్‌లో ఏం నచ్చింది మీకు? ట్రైలర్‌లో ఐ లైక్ సాంగ్స్ అండ్ డైలాగ్స్ ఆల్సో వెరీ నైస్. అంటే 'పుష్ప 1' మంచి హిట్ అయింది. ఆ! 'పుష్ప 2' కూడా ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? నైస్ నాకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, ఐ యామ్ వెరీ హ్యాపీ. అంటే కొంతవరకు అల్లు అర్జున్ గారికి నెగెటివ్ ఫోర్స్ ఉంది. తెలుగులో ఓకే. కళ్యాణ్ గారు గొడవలు ఉన్నాయి కదా కొన్ని. ఆ! దీని మధ్యలో సినిమా బాగా ఆడుతదంటారా? కన్ఫర్మ్‌గా ఆడుతది. అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ అయితే ఎక్కువున్నారు కాబట్టి సో, కన్ఫర్మ్‌గా బ్లాక్ బస్టర్ అవుతది. ఓకే. అక్కడో ఎక్కడో కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ డిసప్పాయింట్‌మెంట్ లో ఉన్నారు. అల్లు హ్మ్. అర్జున్ తరపున. అంటే హ్మ్. సినిమాని ఎక్కువ డిస్‌లైక్స్ గాని అవి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయంటున్నారు. అవైతే ఏమంటారు? తీసి పక్కన పెట్టేసి అల్లు అర్జున్ ఫ్యాన్‌కైతే నంబర్ 1. సో, బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్. అంటే అల్లు అర్జున్ గారిని ఆపలేరంటారా? ఆపలేరు. ఓకే. ఓకే. పాట్నాలో జరిగింది కదా ట్రైలర్ లాంచ్. ఎలా అనిపించింది? చాలా మంది వచ్చారు కదా అక్కడికి. యాహ్! బట్ ఐ డోంట్ నో దట్. ఓకే. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే చాలా 'పుష్ప' రీల్ కోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్ అసలు. ఓకే. ఎలా అనిపిస్తుంది? ఈ వైబ్ ఎలా అనిపిస్తుంది? బావుంటుంది. బావుంది కూడా. నైస్. హాయ్ బ్రో. అన్న హాయ్. బ్రో 'పుష్ప 2' చూసారా ట్రైలర్? చూసానా. ఎలా అనిపిస్తుంది? అరాచకం నిజంగా ఉప్పు, కారం అరాచకం అని చెప్పొచ్చన్న. అసలు నేను ఊహించలేదు. చాలా సినిమాలు వస్తున్నాయి. ఈ మధ్యలో చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ ఒక పేరెందుకులే గానీ వచ్చిన 1 వీక్ ధర 145 మిలియన్స్ అట్లా కొట్టింది. జస్ట్ 45 మిలియన్స్. కానీ ఇది జస్ట్ వచ్చిన 2 డేస్‌లోనే 50 మిలియన్స్ కొట్టడం అంటే తన రేంజ్ ఏందో అర్థం చేసుకోవచ్చన్న. ఇట్స్ నాట్ తెలంగాణ, ఇట్స్ నాట్ హైదరాబాద్, ఇట్స్ నాట్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడనో బీహార్‌లో ప్రోగ్రామ్ పెడితే 6 లక్షల మంది రావాల్సిన జనాభాకి 12 లక్షలు రావడం ఏంది? సో నిజం అక్కడ తన యొక్క స్టామినా, తన యొక్క పట్టుదల, తన యొక్క కమిట్మెంట్ అది అనిపించింది. నిజంగా నేనే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మెగా ఫ్యాన్ చెప్తున్నా. తన మొన్న ప్రచారంకి వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డాం. నేనే చాలా సార్లు మీడియా ముందు వచ్చి ఏంది అల్లు అర్జున్ ఇట్లా చేసిండు, చాలా తప్పు చేసిండు, ఇట్లా ఈ రకంగా ఉంటాడు అని అనుకోలేదు. అని చాలా సార్లు మాట్లాడినా. సో నాలాంటి ఎంతో మంది, నాలాగా మాట్లాడి ఎంతో మంది నోరు మూపించాను ఈ ట్రైలర్ ద్వారా. నిజంగా సుక్కు మామ హ్యాట్స్ ఆఫ్. నీ సినిమాలో కొన్ని డైలాగ్ ఉన్నాయి భయ్య, మాస్ మాస్ మాస్. నేను చెప్తున్నా, శ్రీవలో డైలాగ్ అంటాను, పుష్ప అంటే పేరు అనుకుంటేవా బ్రాండ్ అన్న డైలాగ్ వాడాలి. కానీ మన అల్లార్జున్ మాట అంటాడు, పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అనే డైలాగ్. కానీ మన ఫైర్ పజులు అంటాడు, పుష్ప అంటే ఫైర్ అనుకుంటే వైల్డ్ ఫైర్ అన్న డైలాగ్. కానీ సో ఇట్స్ కంప్లీట్లీ ఒక డైలాగ్ పట్టుకొని ఈ రకంగా చెప్పడం అనేది చూడన్న చాలా డిఫరెంట్ అనిపించింది అనమాట. సో మేము చేయంగా ఆ ఫుటేజ్ లో కానీ ఆ ట్రైలర్ లో కానీ చాలా డిఫరెంట్ లుక్స్, చాలా కొత్తగా చాలా ఫ్రెష్ గా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. మన సునీల్ ఫస్ట్ పుష్పలో గుండుతో ఉండే సరే ఎన్నికలు వచ్చినాయి తనకు, అంటే కొద్దిగా రిచ్ అయినట్టు మాట కనిపించింది. పుష్ప కూడా, పుష్ప అంటే ఏందన్నా అవునాను కదా కూలాడు. ఆ కూలోని డ్రెస్ మీద కోట్ వేస్తుంటే సంథింగ్ అరే ఏదో పకడ్బందీ ప్లాన్ చేశాడు అన్న ఫీలింగ్ నాకు కలిగిందన్న. ఒకే చెప్తాను, నిజంగా నాకు బాగా బాగా నచ్చింది. అంటే నేను చిన్నప్పుడు డైలాగ్ బాగా విన్నా, దేశ భాషలందు తెలుగు లెస్స అని మన ఆయన రాశాడు. సో నిజంగా ఆ డైలాగ్ నేను ఏంది అర్థం, నాకు ఇప్పటికి అర్థం కానీ ఈ రోజు నాకు అర్థమైందంటే నిజంగా ఎక్కడో మన తెలుగు ఉన్న వ్యక్తి నిజంగా అక్కడ బీఆర్ లో అంతమంది జనాలు రావడం అంటే ఇట్స్ నాట్ ఎ కామ్. ఫేక్ అన్నారేంటి? డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నారు అని కూడా అంటున్నారు కొంతమంది ఫ్యాన్స్. ఓకే. సో ఫేక్ అంటే అది రాజకీయ పార్టీ కాదు కదా. నా సో వాళ్ళకి ఏం డబ్బులు రావు, వాళ్ళకి ఓట్లు రావు కదా, తనేమో సీఎం కాడు కదా. సో తనకి ఏం అవసరం చెప్పండి. చాలా మందిని ఇక్కడ చూసిన ఫుటేజ్ చూస్తుంటే చాలా మంది టికెట్ల కోసం రాత్రి మొత్తం మేల్కొని పొద్దున టికెట్ల కోసం చాలా మంది పోరాడిన వాళ్ళు ఉన్నారు. సో నిజంగా మా అక్కడ ఫేక్ అని అనిపించట్లేదు. ఫేక్ చేయాల్సిన అవసరం తనకు లేదు. జస్ట్ తన హైదరాబాద్ మీటింగ్ పెట్టినాడు, కుప్పలు జనాలు వస్తారన్న. సో తనకున్న కల్ట్ ఫ్యాన్ అంటే బిఆర్ ఫస్ట్ మీరు చూడండి పుష్ప 1 ఉన్నప్పుడు చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ బీఆర్ లో చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. అంటే తను ఎక్కడైతే ప్రజలు నన్ను కోరుకున్నారో అదే అక్కడ వాళ్ళు మా ట్రైలర్ పెట్టామనేది సంథింగ్ డిఫరెంట్ అని చెప్పొచ్చు అన్న. నాకు బాగా అనిపించింది. అప్పట్లో నా నిజంగా నేను చిన్నప్పుడు అన్న వాళ్ళకి అడిగి ఉంటే అన్న మంచి సినిమాలు ఏమన్నా అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు టైటానిక్ అని, సో మన అవతార్ అని, గ్లాడియేటర్ అని చెప్పేవాళ్ళు. కానీ నా ఫ్యూచర్ ఇప్పుడు చెప్తాను, నా ఫ్యూచర్ ఎవరైనా నా చిన్నపిల్లలు నువ్వు ఏం గొప్ప గొప్ప సినిమా చూసావు అంటే నేను గర్వంగా చెప్పాలతా మన తెలుగు సినిమా పుష్ప 1 చూసా, పుష్ప 2 చూసా, సలార్ చూసా, కల్కి చూసా అని చెప్పి గర్వంగా బాహుబలి చూసా అని చెప్పాలతా. దట్ ఈస్ కాల్డ్ తెలుగు సత్తా అని చెప్పుకోవచ్చు అన్న. మరి రీసెంట్ కాంట్రవర్సీకి గురైంది. మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అన్నారు. సో వాళ్ళ నుంచే కొంచెం నెగిటివిటీ వస్తుంది అల్లు అర్జున్ గారికి. దాన్ని మీరు ఎలా చూస్తారు? చూడన్న, అది అవునని కాదని మేము రిలైజ్ అయినాం ఇప్పటికి. అంటే మేము చాలా హట్ అయ్యాం. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలకు వెళ్ళాడు. సో నాకు అనిపించింది పర్సనల్ లైఫ్ వేరు, రాజకీయాలు వేరు కదా. సో తన ఫ్రెండ్ కోసం మాట ఇచ్చాడు అన్న ఫీలింగ్. సో అందరూ ఏం అనుకోవట్లేదు అన్న. కొంతమంది కళ్ళు అంటే వాళ్ళు అరే అలా చూస్తే బాగుంటది అని అనుకున్నారు. సో నాకు అనిపించింది అది వచ్చాడు అయిపోయింది, అంత క్లోజ్ అయిపోయింది. కావాలో మేము మీడియాలో కొంతమంది పెంటేస్తారు ఇదంటే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ విడిపోయారు, విడిపోలేదు, వాళ్ళు కలిసే ఉన్నారు. చూడండి నిన్న ఒక ప్రోగ్రామ్ జరిగింది, అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ జరిగింది.
దానికి ఎవరు మన బాలయ్య బాబుకు గెస్ట్ చేస్తాడు. సో తన యాంకర్ చేస్తుంటే చీఫ్ గెస్ట్ అల్లార్జున్ వచ్చిండు. అల్లార్జున్ వచ్చి పవన్ కళ్యాణ్ ఫోటో వేసినప్పుడు ఈయన వచ్చి ఏం చెప్తా అంటే ఒక స్ట్రాంగ్ దమ్మున్న లీడర్ ధైర్యవంతం చెప్పడం. అంతే పవన్ కళ్యాణ్ పడ్డ రోజు అల్లార్జున్ ట్వీట్ చేసిండు. సో నిజంగా దాని ద్వారా మేము ఫీల్ అవట్లేదు. మేము అల్లు ఫ్యామిలీ వేరే కాదు, మెగా ఫ్యామిలీ వేరే కాదు, రెండు ఒకటే, రెండు కలిసి ఉంటే పెద్ద హిట్ అవుతుంది. సో మొన్న అల్లార్జున్ నేషనల్ అవార్డు వచ్చిందన్న. మేము యాజ్ మెగా ఫ్యామిలీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మనోడు మన ఫ్యామిలీ నుంచి ఒక ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి రాని ఒక మిరాకిల్, ఒక అద్భుతం తెచ్చిన చాలా గర్వం ఫీల్ అయ్యాను. దయచేసి మెయిన్ గా నేను మెగా ఫ్యామిలీస్ కోరుకుంటా, మెగా ఆదిత్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నా. అన్న మనకొద్దు, ఇది మన సినిమా, మన ఇండియన్ సినిమా. ఒక క్వశ్చన్ గర్వంగా చెప్తున్నా, ధైర్యంగా ఒక క్వశ్చన్ చెప్తున్నా. బాహుబలి ఇక్కడ బద్దలట ఇప్పట్లో అయిదా అన్న? ఒక మాట అడుగుతున్నా, నేను జెన్యున్ గా అడుగుతున్నా, అయిదా? కాదు. నాన్ బాహుబలి ఇక్కడ కొట్టిన ఇప్పట్లో అయిదా? కాదు. అవునండి కదా, దంగలు ఇక్కడ బద్దలట అయిదా? కాదు. కానీ ఒక్కటే ఒక సినిమా దాని నమ్మకం ఉంటే అది ఒకటే ఒక సినిమా పుష్పతోనే అయింది. ఈవెన్ కలికితోనే కాలేదన్న అంటే జెన్యున్ గా మాట్లాడు, నువ్వు లాజిక్ గా మాట్లాడు. సో నీ సొంత ప్రభాస్ గా బాహుబలి ఇక్కడ కొట్టలేకపోయింది మన కలికితోని. సో నాకు నమ్మకం 100% బాహుబలి ఇక్కడ కొట్టాలన్నా, నాన్ బాహుబలి ఇక్కడ కొట్టాలన్నా, దంగల్ ఇక్కడ కొట్టాలన్నా ఏకైక సినిమా పుష్ప. దాన్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంతే. ఏపీలో ప్రీమియర్స్ కూడా ఇవ్వమని అని అంటున్నారు కదా. అన్న నువ్వు ఎవరన్నా, ఎక్కడ మాడతారన్నా? నాకు ఎందుకు ఇవ్వరన్నా? హైయెస్ట్ థియేటర్స్ ఇచ్చారు నా పుష్పకి. ఎక్కడ ప్రపంచంలో ఏ సినిమాకి లేదని థియేటర్స్ ఇచ్చారు. సో ప్రీమియర్స్ అవునన్నా కాదన్నా, వాళ్ళ సొంత మామ నా పవన్ కళ్యాణ్ ఎవరన్నా? ఒక్క మాట మామ నాకు థియేటర్స్ అంటే ఇయ్యాడా అన్న? దేవరకే కుప్పలు థియేటర్స్ ఇచ్చారు ప్రీమియర్. ఒక మాట ఇవ్వడం. మనము మీడియా వాళ్ళు ఏదో వ్యూస్ కోసమో, ఒక టీఆర్పీ రేటింగ్ కోసమో, 2-3 కామెంట్ కోసమో తప్ప 100% నాకు నమ్మకం ఉంది. నువ్వు అవునన్నా కదా, నువ్వు రాసి పెట్టుకున్నా ప్రీమియం ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా సరే, సక్సెస్ మీట్ కైనా సరే, పవన్ కళ్యాణ్ లేదా చిరంజీవి రాబోతున్నాడు. చాలా మంది అంటారు మెగా ఫ్యామిలీ ట్వీట్ చేస్తలేరు, ట్రైలర్ రెస్పాండ్ కాదు. వాళ్ళ పని వాళ్ళు బిజీ ఉన్నారు, తప్పేముంది? అన్ని ట్వీట్ చేయాలని రూల్ ఉందా? అంటే పని చెప్తున్నా, సక్సెస్ మీట్ కానీ సరే, ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ పక్కా వస్తారు. మెగా ఫ్యామ్ మా సినిమా, మన సినిమా, నిజం మా సినిమా కూడా కాదు, మన సినిమా, మన తెలుగు సినిమా, ఇండియన్ సినిమా. ఇది ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్ కూడా మన తెలుగు సినిమాకి వచ్చి ఎదురు రోజులు వస్తాయి అన్న. మరి బయట ఫ్యాన్ వార్ జరుగుతుంది కదా, అట్లా కొట్టుకునే ఫ్యాన్స్ కి నువ్వేం చెప్తావు? సో నిజంగా చెప్తాను, జెన్యున్ చెప్తాను. అయ్యా ఫ్యాన్స్ ఉండండి, మీరు పూజించండి, అంత ఆదరించండి, ఓకే అని. సో మేము అవునాను కదా, మనం అంతా ఒకటే కదా. సో సినిమా వచ్చినప్పుడు కాంట్రవర్సీ చేసుకుని తప్పులేదన్న. ఈ సినిమా ఇక్కడ ఈ లొక్కలని బొక్కలని అదొకే, కానీ కంపారిజన్ అవసరం లేదు. ఈ సినిమా ఇంత కొట్టింది, మీరు కొట్టలేరు, అవసరం కాంపిటీషన్ ఉంటే తప్పలేదు, కానీ కంపారిజన్ అవసరం లేదు. సో ఎవరు సత్తా వాళ్ళదే. దయచేసి మన తెలుగు సినిమా ఎంకరేజ్ చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎన్ని కోట్లు కొట్టిద్ది అంటారు పుష్ప? నేను అనుకుంటున్నా 1 వీక్ లో నా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతే మాత్రం పుష్పకు, నువ్వు అన్నాను కదా, పెద్ద టాస్క్ ఏంటంటే 2000 కోట్లు కొడుతున్నాయి, అది బ్రేక్ ఈవెన్ మంచి హిట్ కొట్టినట్లు. సో నాకు నమ్మకం ఉంది ఫస్ట్ వీక్ లో లేదా సెకండ్ వీక్ లో 2000 క్రోర్స్ కొడుతుంది. అక్కడ నుంచి మొదలైన ఆ రణరంగంలో అట్లనే ముందుకెళ్తాను నాకు నమ్మకం ఉందన్న. ఓకే. సో బీహార్ లో వాళ్ళ క్రేజ్ చూస్తే గన్స్ తో వెల్కమ్ చెప్తా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది మరి? నిజంగా వాళ్ళు వేరన్న. నిజంగా నాకు అనిపించే సినిమాలందు నీ సినిమా వేరే, ఆ విశ్వ దాబీరామ అల్లార్జున్ తోపురా మావా అని ఆ బీఆర్ లో జరిగిన ఒక ప్రోగ్రామ్ ద్వారా అర్థమైందన్న. ఆ ఫ్యాన్స్ కానీ, మన అల్లార్జున్ కి డిప్యూటీ సీఎం వచ్చి కలవటాలు కానీ, సో అక్కడ బౌన్సర్ సపరేట్ పోలీస్ స్క్వాడ్ లో పెట్టాలి కానీ, కంప్లీట్ ఏ హీరోకి ఇంత ఫ్యాన్ బేస్ లేదు మన ఫీలింగ్ వచ్చింది. సో నిజంగా అనిపిస్తానా, మన సత్తా ఏందో మనకు అప్పుడు తెలియదు, మనం ఒకసారి బయటికి వెళ్తే మన సత్తా తెలుసు. కాబట్టి సో ఇన్ని రోజులు మనకు అల్లార్జున్ తెలుగు స్టేట్ లో ఉండి ఇక్కడ తిరుగుతుండే. అప్పుడు ఒక వీడియో అల్లార్జున్ అంటే నడుచుకుంటూ పోతే ఎవరు దిగుతలేరు అని కామెంట్, ఒక ఏదో ట్వీట్ చేసిన అల్లార్జున్ అంటే నడుచుకుంటూ ఎవరు చూస్తలేరు అని. ఆయన చూడాల్సిన అవసరం లేదు, మన సత్తా ఏందో ఒకసారి బీఆర్ కూడా తెలుస్తుంది. నాకు నమ్మకం వచ్చింది, మనోడు మన తెలుగోడు ప్రపంచాన్ని నేలబోతున్న ఫీలింగ్ నాకు కలిగిందన్న.